తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతు భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా 12,000 అందిస్తామన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రేషన్ కార్డు లేని వాళ్లకు కూడా రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలు, భూమి లేకపోవడం ఒక శాపము, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోవడము ఇంకొక శాపము అన్నట్టుగా పాదయాత్రల సందర్భంగా అటు భట్టి విక్రమార్క గారికి కానీ నాకు కానీ ఈ మధ్యకాలంలో మా మంత్రివర్గ సహచరులు పర్యటనలకు వెళ్ళినప్పుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకే మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా మన సమాజం. రైట్. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతు భరోసా 12,000 రూపాయలు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే కేబినెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక కేబినెట్ డెసిషన్స్ కి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ శివ. చాలా రోజుల తర్వాత తెలంగాణ ప్రజల ఆశగా చూస్తున్న, ముఖ్యంగా తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసాకి సంబంధించి, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దాన్ని రైతు భరోసా చేసింది. రైతు భరోసాకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చారు. కొద్ది రోజులుగా దీనిపైన రేపు మాపు ఎప్పుడు వస్తుందని చెప్పేసి రైతులకు ఇంత చర్చ జరిగింది. ఈ రోజు కేబినెట్ లో దీనికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల అంటే జనవరి 26 రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క రైతు భరోసాను రైతులకు ఎకరాకు 12,000 చొప్పున ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే దీనిపైన కూడా కొంత ఏదో చాలా స్పష్టత ఇచ్చాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రైతు భరోసా కొంత కటాఫ్ ఉంటుందని చెప్పేసి, కొందరికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి రకరకాల గత కొద్ది రోజుల్లో ప్రచారం జరిగింది. వీటన్నిటికీ తెరదిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకంగా అంటే కొన్ని స్పష్టత ఇచ్చాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ యోగ్యత ఉన్నటువంటి, వ్యవసాయం చేసుకునే అనుకూలంగా ఉన్నటువంటి అందరి రైతులకు కావచ్చు, అన్ని భూములకు ఈ రైతు భరోసా వస్తుంది. ఎక్కడైతే రైతు భరోసాకు సంబంధించి వెంచర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ సంబంధించి కొన్ని వాటి పైన పూర్తి స్థాయిలో మాకు రెవెన్యూ శాఖ నుంచి మనకు సమాచారం సేకరించి వారికి మాత్రము ఇట్లాంటి వాటికి రైతు భరోసా ఇవ్వము అని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారు. అంటే దీంతో ఇన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు అని చెప్పవచ్చు. అదేవిధంగా అయితే ఎన్నికల ముందు రైతు భరోసా పైన 15,000 రైతు భరోసా కింద 15,000 ఇస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతము రాష్ట్రం యొక్క, తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 15,000 తర్వాత ఇచ్చుకున్న, ప్రస్తుతానికైతే 12,000 ఇస్తున్నాము. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వము రైతులను ఆదుకోవడానికి, తెలంగాణ రైతులకు కొత్త సంవత్సరం 2020 సంవత్సరం కొత్త సంవత్సరంలో శుభవార్త చెప్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే దీనిపైన కూడా కొంత రాజకీయంగా కొంత బీఆర్ఎస్ నుంచి కావచ్చు, అదేవిధంగా బీజేపీ నుంచి కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికలు ఇప్పటికే చాలా హామీల పైన రేవంత్ సర్కార్ మాట తప్పుతుంది. ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా అదే అట్లే మాట తప్పుతుందా అని చెప్పేసి కూడా చర్చ వస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు దాన్ని తీరా చూస్తే 12,000 మాత్రం పరిమితం చేశారు. అయితే మరింత ఒక సెక్షన్ మాత్రం ప్రస్తుతం రైతు భరోసాకి ఇస్తున్నారు అనే సంతోషంలో కూడా కొంత రైతాంగం కొంతమంది ఆ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల, ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల 12,000 తీసుకున్నారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న మరొక అంటే ఆసక్తికర అంశం ఏంటంటే కౌలు రైతులకు సంబంధించి, అంటే వ్యవసాయం చేసుకున్న రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వాలి అని చెప్పేసి ఒక చర్చ జరిగేది. అసలు గతంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం ఏంటంటే రైతు కూలీలకు కూడా కొంత ఆర్థిక భరోసా కల్పిస్తాము అని చెప్పేసి ప్రకటించారు. దాని ప్రకారము ఈ జనవరి 26 నుంచి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో ఈ 12,000 రూపాయలు ఇట్లాంటి రైతు కూలీలకు కూడా అందజేస్తామని చెప్పేశారు. ఈ అన్నిటికీ రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు, రైతుల వివరాలు, అదే రైతు కూలీల వివరాలను రెవెన్యూ శాఖ ద్వారా, గ్రామ సభల ద్వారా
సేకరిస్తామని చెప్పారు. వాటి తర్వాతనే జనవరి 26 నుంచి ఈ యొక్క ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరిగా రైతు భరోసా నిధులు అకౌంట్ లో జమ అవుతాయని చెప్పేశారు. అయితే దీంతో పాటుగా ఈ రైతుకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పాటు మరొక ముఖ్య నిర్ణయం, ఎందుకంటే ఏళ్లు తరబడిగా కొనసాగుతున్న అంటే పెండింగ్ లో ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది ఇప్పటికే కొంతమంది గత ప్రభుత్వంలోనే కొన్ని అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాటికి ఇప్పటి వరకు సరైన రెస్పాన్స్ లేదు. ఇక్కడ నుంచి సంవత్సరం అవుతుంది ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి. రేషన్ కార్డుల సమస్య చాలా పెద్దగా ఉంది. జనాల నుంచి రేషన్ కార్డులకు సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ రేషన్ కార్డులకు కూడా ఈ రోజు సమస్యకు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తెరదించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా త్వరలో ఆ 26 నుంచి కూడా రేషన్ కార్డులకు కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి, దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ తీసుకున్న చాలా కీలకమైన 2 క్యాబినెట్ లో చర్చించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అఫీషియల్ గా 8 మంది మంత్రులతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి మరి ఈ 2 విషయాలు ప్రకటించారు. మొత్తంగా అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఒక ఇంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అదేవిధంగా ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంత సంతోషం వ్యక్తం చేస్తా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో గత కొద్ది రోజుల్లో దీనిపైన మీమాంస కొనసాగుతుంది. రైతు భరోసా, అదేవిధంగా ఇటువంటి రేషన్ కార్డులకు సంబంధించి వాటికి సంబంధించి ఈ రోజు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయంగా తీసుకుంది. మేము తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ యావత్ రైతాంగం కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి తమ నిర్ణయాలు ఉంటున్నాయి. కొంత ఆలస్యమైంది, కొంత నిధుల ప్రక్రియ కొనసాగుతుంది, నిధుల సేకరణ జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ప్రస్తుతానికి 12,000 మాత్రం ఇవ్వగలుగుతున్నాం ఎకరాకు. అది కూడా త్వరలోనే ఈ నెలలోనే నెల చివరాకరణ జనవరి 26న కూడా రైతు భరోసా నిధులు తమ అకౌంట్ లో జమ అవుతాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శివ. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్ యూ. తీసుకున్న భూములు అదే విధంగా రైతుల కేబినెట్ డెసిషన్స్ కి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్, రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు 4 గంటల పైగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాస్తవానికి చాలా అంశాలు ఎజెండాలో ఉన్నప్పటికీ కూడా అలాంటి అంశాలు కేవలం చర్చించి వాటిని తర్వాత నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచన చేశారు. కానీ ప్రధానమైనటువంటి అంశంలో కేవలం రైతులకు సంబంధించినటువంటి అంశం మీదనే ప్రధాన ఎజెండాగా సీరియస్ గా చర్చించారు. కొత్త సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా రైతుల్లో ఆనందం నెలకొల్పాలి, రైతుల్లో సంతోషం చూడాలి అనే ఉద్దేశంతో ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కనుక ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వడం జరిగింది. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు కింద 10,000 రూపాయలు ఇచ్చింది. కానీ ప్రస్తుతం అదనంగా 2,000 రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా రైతు కూలీలు కావచ్చు, వివిధ రకాల పనులు చేసే వాళ్ళకి కావచ్చు, భూమి లేని నిరుపేదలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే భూమి ఉన్న వాళ్ళకు 12,000, భూమి లేని వాళ్ళకు కూడా 12,000 ఇస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. దీనికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద కూడా నామకరణం చేస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. రేషన్ కార్డులు కూడా లేని వారికి రేషన్ కార్డు త్వరలోనే ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జనవరి 26వ తేదీ ఈ 2025 నాటి నుంచి ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతాయని కూడా ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ అమలు జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉండే సీలింగ్ అనే విషయం మీద. సీలింగ్ ఎలాంటిది పెట్టడం లేదు. ఎవరైతే సేద్యం చేయాలని అనుకున్నారో, సేద్యం చేస్తున్నారో, సేద్యం చేసే ప్రతి గుంటకు, ప్రతి ఎకరానికి ఖచ్చితంగా రైతు భరోసా అందుతుంది. ఎవరు ఎలాంటి షరతులు, ఎలాంటి ప్రామిసులు అనేటువంటి విషయం మీద స్పష్టత చేయడం జరిగింది. కనుక గతంలో ఇచ్చిన దానికంటే అదనంగా 2,000 రూపాయలు పెంచి రైతు భరోసాలు ఇవ్వబోతున్నాము. అది కాకపోతే స్వచ్ఛందంగా ఎవరైతే భూమి కుంటల్లో కానీ, లేదంటే రోడ్ రియల్ ఎస్టేట్ లో కానీ, లేదంటే గుట్టలు అలా ఉన్నప్పుడు దాని డిక్లరేషన్ ఇచ్చుకొని, అంటే మేము వ్యవసాయ భూమి కాదు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇక గతంలో ఇష్టానుసారంగా ఇచ్చారా అన్నటువంటి మీడియా అడిగిన ప్రశ్నలకు గతం దోవదలుచుకుంటే చాలా మంది కేసీఆర్ తో సహా చాలా మంది కూడా జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కనుక పాత విషయాల మేము జోలికి పోవడం లేదు. ఇక్కడి నుంచి మిస్టేక్ కాకుండా, ఇక్కడి నుంచి
ఎక్కడ కూడా డబ్బు వృధా కాకుండా చేయాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప గతం దోవదలుచుకోలేదని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇట్లా చాలా అంశాల మీద మాట్లాడడం జరిగింది. ఏదైనప్పుడు కూడా అయితే నరేందర్, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ కంటే కూడా తక్కువ మొత్తాన్ని ప్రస్తుతం రైతు భరోసా కింద ఇవ్వబోతున్నట్టు తెలిపారు కదా. ఏంటి ఆర్థిక సమస్యలని చెప్తే విపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుందా నరేందర్? ఖచ్చితంగా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపణ చేస్తుంది. గడిచిన 3 రోజులుగా కూడా ఎప్పుడైతే రైతు భరోసా విషయంలో చాలా పెద్ద ఎత్తున కుదించబోతున్నారు, అటు అమౌంట్ విషయంలో కానీ లేదంటే దాదాపు 1,50,00,000 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ల్యాండ్ కేవలం 1,20,00,000 ఎకరాలకు మాత్రం ఇవ్వబోతుంది అన్నటువంటి ఏదైతే స్పెక్యులేషన్స్ వచ్చినాయో, ఇట్లాంటి స్పెక్యులేషన్స్ దృష్టిలో పెట్టుకొని ఆయన చాలా క్లియర్ గా మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఎలాంటి షరతులు లేవు, ప్రతి గుంటకు పండించేటువంటి ప్రతి కారుకు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కనుక ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ముఖ్యంగా 12,000 రూపాయలని ఏదైతే కుదించారో, అంటే వాస్తవానికి ఆయన పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆనాడు మాట్లాడినటువంటి ప్రకారం ఖచ్చితంగా 15,000 రూపాయలు, అంటే కారుకు 7,500 రూపాయలు, అంటే ఒక సీజన్ కు 7,500 అంటే 15,000 రూపాయలు ఇస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. కానీ ప్రజెంట్ మాత్రం 12,000కే ఆయన మాట ఇస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్. మీడియా మిత్రులు ఈ 3 అంశాలను ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది.